స్పష్టంగా చూపించారు భయ. అంటే రియల్ స్టోరీనే ఒక కథగా తీసుకొని డైరెక్షన్ మార్చిన విధానం కానీ, ఒక రూమ్ లో అంటే ఒక ఇంట్లో తీసిన విధానం కానీ చాలా అద్భుతంగా భయ. నటినలు రవికృష్ణ కానీ సమ్మేరి కానీ అందరూ బాగా అద్భుతంగా చేశారు భయ. చాలా అంటే చాలా బాగుంది భయ. ప్రతి బర్త్డే బాయ్ కానీ ప్రతి యూత్ అంటే ప్రతి ఒక్క యూత్ కానీ తల్లిదండ్రులు కానీ ఎమోషన్స్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి భయ. ప్రతి ఒక్కరు హీరో రవికృష్ణ యాక్టింగ్ వేరే లెవెల్ భయ. హీరో మొత్తం ఏంటంటే హీరోనే చంపుతారు భయ. ఎలా అనిపించింది సినిమా? ఇప్పుడు చూసాను ఇది బర్త్డే బాయ్, నిజంగా ఒక మంచి సినిమా తీసుకొచ్చారన్న. అసలు అప్లోడ్ వెళ్ళి కుర్రోళ్ళు అయితే చాలా చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ వాళ్ళు చేసిన అల్లరి కానీ బర్త్డేలో జరిగే చాలా సంఘటనలు ఈ సినిమాకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో డైరెక్టర్ గారు విస్కీ గారు ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట, అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మంచిగా ఉంది. అలాగే రాజీవ్ కనకాల కానీ రవి గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది అన్న. ఎమోషన్స్ తో పాటు చాలా సస్పెన్స్ అనమాట. ప్రొడ్యూసర్ భరత్ గారు ఒక మంచి స్టోరీని మనకి తీసుకొచ్చారు. సార్ మీరైతే ఒక మంచి సినిమా తీసుకొచ్చారు, ఒక మంచి హిట్. ది బర్త్డే బాయ్ ఇలాంటి సినిమా కోసం కదా మేము వెయిట్ చేస్తుంది. అసలు ప్రతి ఒక్కరు అంటే అబ్రాడ్కి వెళ్ళే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ చూడాల్సిన సినిమా. అంటే ఇంత మంచి కంటెంట్ తో అసలు మన తెలుగులో ఇలాంటి సినిమా రాలేదన్న. ఇలాంటి సినిమా చాలా కొత్తగా అనిపించింది. ఆయన మెయిన్ అన్న ఇప్పుడు బర్త్డే జరుపుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బర్త్డేస్ వల్ల ఎన్ని కుటుంబాలు ఏమేమి లాస్ అవుతున్నాయి అంటే దాని గురించి చాలా బాగా చూపించారన్న. చాలా అంటే చాలా బాగుంది. అంటే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న. అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు చూస్తున్నంత మాత్రం. అండ్ మన ప్రొడ్యూసర్ కి మాత్రం డబ్బులే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అసలు వాళ్ళు తీసిన విధానం కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఒకటే చెప్తున్నాను, డైరెక్షన్ పరంగా అండ్ యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కరు చేసేసారన్న. అండ్ ఇప్పుడే బర్త్డే బాయ్ మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. విస్కీ గారి డైరెక్షన్ లో ఇది రియల్ స్టోరీ అంట. నిజంగా అక్కడ ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ మూవీ చూడాలి. నిజంగా బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా చాలా మంది చనిపోయి బయటకు వస్తున్నారు ఇండియా వాళ్ళు. ఎలా చనిపోయారు ఏంటి అని చాలా మిస్టరీగా మారిపోతుంది. ఇంతవరకు బయటకు రావట్లేదు. కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ చేసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్ లో. రాజు కరంకల గారు, ప్రమోదిని గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాస్ట్ 20 minutes అయితే పీక్స్ మూవీ మాత్రం. రవి గారు అంటే యాక్టింగ్ మంచిగా రవి గారి సెలక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. రియల్ స్టోరీ అందరికి తెలియాల్సిన మూవీ. బర్త్డే బాయ్స్ సినిమా చూసానంటే సినిమాలో ఏంటి అంటే ఈ మధ్యలో జరిగే అంటే బర్త్డేస్ అవి జరుగుతున్నాయి కదా. సో అక్కడ వాళ్ళు కేక్ కటింగ్ స్ప్రేలు కొట్టడం కానీ ఆ ఉత్సాహంలో ఆనందంలో ఏం జరుగుతుంది అనేది అవతల గురించి ఆలోచించకుండా చాలా మంది జరుగుతున్నారు. సో ఈ సినిమాలో ఒక మంచి కంటెంట్ తీసుకొని ఆ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. యూత్ అందరూ కూడా చూస్తే కనుక ఈ సినిమాలో మనం కూడా రేపు ఎవరి బర్త్డే జరిగినప్పుడు కూడా ఒక జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక లైన్. అంటే ఇది కల్పిత పాత్రలు కాదు, నిజంగా జరిగింది, యూఎస్ లో జరిగింది. సో ఆ క్యారెక్టర్ నేమ్స్ అయ్యి మార్చి మనకి సినిమా రూమ్ లో ఇలాంటి సినిమా కూడా తీయచ్చని డైరెక్టర్ గారు ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా ఇంటర్వెల్ దగ్గర నుంచి ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు వీళ్ళను, ఎవరు హీరో అనేది అసలు మనకి లాస్ట్ దాకా కూడా మనకి అర్థం కాదనమాట. సో ఆ జోనర్ బాగుంది చెప్పాలంటే. దానికి తగ్గట్టుగా బీజిఎం అయితే మాత్రం ఆ సస్పెన్స్ కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు చేశాడు. సినిమాకి ఎక్కడ సోల్ లేకుండా ఉన్న బడ్జెట్ అంటే చాలా మంది వివత్సన కోట్లు పెట్టేసి చేస్తారు. సో ఈ సినిమాకి పిండి కొద్ది రొట్టె అనమాట. ఆ ఉన్న క్వాలిటీ, ఆ ఉన్న బడ్జెట్ లో ఇంత మంచి సినిమా ఎప్పుడు నిజంగా చాలా గ్రేట్ అంటే చెప్తాను. అంటే చిన్న డైరెక్టర్లకి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఒక ఈ సినిమా చూసి చాలా మంది డైరెక్షన్ చేసి ముందుకు రావచ్చు. వాళ్ళకున్న స్టోరీలు బట్టి కూడా ఈ సినిమా ఒక నిజంగా చిన్న సినిమాలకి ఒక నిదర్శనం అనమాట. సో ఓవరాల్ గా నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు మాత్రం వాళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం ఎవరి కాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లు నిజంగా చాలా బాగా చేశారని అనుకోవాలి. అందులో హీరో ఎవరో విలన్ ఎవరైనా మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. బర్త్డే బాయ్ సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇన్ని రోజులు చూసిన సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కొత్తగా ఒక డిఫరెంట్ స్టైల్లో తీశారు డైరెక్టర్ విస్కీ గారు. చాలా బాగా తీశారు. ఒక 2 గంటల సినిమా ఒక రూమ్ లో తీశారంటే చాలా బాగా తీశారండి. ఈ రవికృష్ణ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. రాజు గారి క్యారెక్టర్ అయితే ఇంకా కొంచెమే ఉన్నారు, అది కూడా చాలా బాగా తీశారు. ఇందులో అబ్రాడ్ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలండి. ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. చివరి 20 నిమిషాల ట్విస్ట్ అయితే చాలా బాగుంది. కొత్తగా చాలా బాగా తీశారు సినిమా అయితే. ఇది అందరూ ఎన్ఆర్ఐ పేరెంట్స్ మొత్తం ఈ సినిమా చూడాలి. తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడుతుంది ఈ సినిమా. బర్త్డేలు చేసుకునే వాళ్ళకి ఒక మెసేజ్ అండి ఈ సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి సినిమా చూసిన ఏంటంటే బర్త్డే బాయ్ అనమాట. బర్త్డే బాయ్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది.
చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళ దగ్గర వేరే లెవెల్ ఉంది. ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏంటన్న నిజంగా మామూలు ట్విస్ట్ కాదు. సినిమాలో ఎవరైనా ఇంటర్వెల్ లో ట్విస్ట్ పెట్టారు కానీ డైరెక్టర్ గారు ఏదో కొంచెం క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టినా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే అబ్రాడ్ కి వెళ్ళే ప్రతి ఒక్కరు పక్కా ముందే సినిమా చూడండి. అంటే అక్కడ ఎలా ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఆ రూమ్ లో ఎలా ఉంటాయి, ఆ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అనేది చాలా అంటే చాలా కొత్తగా చూపించారు అనమాట. అంటే ఒరిజినల్ స్టోరీ అని చెప్పి లాస్ట్ లో తెలిసింది నాకు. నిజంగా అరే ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి అలా అనిపించింది. ఇంకోటి బర్త్డే జరిగినప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ లో బర్త్డే ఎలా ఉందంటే కేక్ కటింగ్ లో బర్త్డే బంప్స్ బీర్లు అవి ఇవి అని చెప్పి చాలా గోలగోలు ఉంటాయి. సో ఆ గోలగోలు అంతా ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండాలి అని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపించారు అన్నమాట డైరెక్టర్ గారు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే మెయిన్ పర్ఫార్మెన్స్ అన్న అంటే 5 మెంబర్స్ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్ చెప్తే మన రవికృష్ణ అన్న ఇంకా రాజీవ్ కనకాల గారు వేరే లెవెల్. రవికృష్ణ అయితే స్టార్టింగ్ నుంచి వరకు మొత్తం కన్నడలోనే ఉన్నాడు. ఎండింగ్ రాజీవ్ కనకాల గారు అయితే నిజంగా బాగా కనెక్ట్ అవుతాం. ఫ్యామిలీ మొత్తం కనెక్ట్ అవుతాం ఈ సినిమాకి. సో నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే ఈ బర్త్డే బాయ్ సినిమాలు ఎలా చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికాను లవర్లైన బ్రేకప్ అయిన ఆఖరికి మొదల్లో కూడా వెళ్ళి బర్త్డే బాయ్ సినిమా చూడడానికి థియేటర్లో మీ అందరూ బాగా నచ్చుతుంది అన్న. బర్త్డే బాయ్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. అలాగే చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీ చూడాలంటే ఒక ఫ్రెండ్స్ చూసుకొని చూస్తే ఒక ఫ్యామిలీ చూస్తారు. సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక డైరెక్టర్ దండం చాలా బాగా తీసే సినిమా అయితే నాకు నచ్చిందన్న. యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ మాత్రం టీచర్స్ అని చెప్తా. ఇది నాకు నచ్చింది ఏమంటే మైండ్ రవికృష్ణ యాక్టింగ్, మన రాజా యాక్టింగ్ సినిమా అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ నాకు నచ్చింది. ప్రొడ్యూసర్ చాలా బాగా తీశారు. ఇంకా చాలా సినిమా తీయాలని కోరుకున్నాను. అయితే సినిమా చాలా బాగుందా థియేటర్ కూర్చొని ప్రతి ఒక్కరు నేను కోరుకున్నాను. ఎందుకంటే చాలా బాగుంది అనుకుంటా. ఇక్కడ తీసుకుని చాలా సినిమాలు వస్తాయని నేను అనుకున్నా. సినిమా ఈ బర్త్డే బాయ్ అయినా ఒక ఎంటర్టైన్మెంట్ మామూలుగా కాదు. అనుకున్న సినిమా ఇది రామచంద్ర సినిమా అయితే సినిమా అయితే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా అయితే రావడం జరిగింది. చాలా బాగుంది సినిమా. చాలా సెకండ్ హాఫ్ అంటే ఫుల్ గ్రిప్పింగ్ గా ఒక నలుగురు ఫ్రెండ్స్ తో ఎలా ఉంటానో ఎంత ఎంగేజింగ్ గా తీయచ్చు అంత బాగా తీశారు డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారి పేరు కూడా విస్కీ అని చెప్పి కొత్తగా ప్రమోట్ చేసుకుంటూ చాలా బాగుంది. అంత ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాను. చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అన్న బర్త్డే బాయ్ సినిమా చూసినామన్నా ఏముందన్నా ఇచ్చి పడేసి డైరెక్టర్ గారు మాత్రం హ్యాట్సప్ చెప్పాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు సినిమా బోరింగ్ లేదు. కూర్చోబెట్టిన థియేటర్ లా ఒక 2 అవర్స్ సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదు. ఇచ్చి పడేసాడు. కాకపోతే బర్త్డే బాయ్ అంటే రియల్ గా పెట్టలేదు. ఎందుకంటే బర్త్డే ఒక పద్ధతిగా చేసుకోవాలి, సిస్టమేటిక్ చేసుకోవాలని రియల్ గా చూపించింది డైరెక్టర్ గారు. దీనికి ఒక మెసేజ్ సినిమా. దీనికి ఎక్కడ బోర్ అనేది లేదు. అంటే డైరెక్షన్ తీసుకుంటే కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ అంటే సినిమా ఒక హౌస్ లో తీసుకున్నా అదొక మాత్రం టాలెంట్ మాత్రం చాలా డైరెక్టర్ హ్యాట్సప్ చెప్పాలి. 2.5 అవర్స్ ఒకటే రూమ్ లో సినిమా తీయడం మామూలు మాట కాదు. ఇంకెక్కడ బోరింగ్ ఉంటుంది. ఇలా రాజకీయ యాక్టింగ్ అనేది తల్లి సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. ఇది యూత్ కి స్టూడెంట్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా. ఇది మాత్రం మిస్ కావద్దు, చూడాలందరూ. ఇప్పుడున్న జనరేషన్ కి అసలు బర్త్డే ఎలా చేసుకుంటారో ఈ సినిమా చూడండి. ఇట్లా చేసుకోవద్దు. ఒక పద్ధతిగా చేసుకొని మందులు పోసుకోవడం మీద పోసుకోవడం, బొమ్మరించుకోవడం, కుట్లాడుకోవడం ఇలాంటిగా బర్త్డేలు కాదు. ఏ గౌరవ నొల్ల పెట్టినామా, ఒక శాలలో కప్పినామా, ఒక సంతోషానికి అంతా ఉండాలి. కానీ మరి ఓవర్ గా మాత్రం చేయవద్దు. బర్త్డేలో ఓవర్లో కూడా ఏదైనా జరిగిపోవచ్చు. అలా జరగకుండా తీసిన సినిమా. ఇది మాత్రం మెసేజ్ సినిమా. యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా. చాలా బాగుంది. చూడండి, అందరూ చూడండి. ఈ ఫ్రెండ్ చిన్న సినిమా అయినా మంచి సినిమా స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీరు తప్పకుండా థియేటర్ లో చూడండి. చాలా వచ్చింది. అది థియేటర్ లోకి వస్తే నేను ఎక్స్పీరియన్స్ చేయగలరు. సో మీరంతా థియేటర్ లోకి వచ్చి తప్పకుండా చూడండి. దీంట్లో బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే మెయిన్ అదే బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే సంపేసింది. అలా కొట్టేసారు అందరూ కొట్టేశారు. మెయిన్ ఎడిటింగ్ కాబట్టి ఇంకా మొత్తం